టీ వ్యాలెట్ గవర్నెన్స్లో భాగంగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ వ్యాలెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ డిజిటల్ వ్యాలెట్. లైక్ ఎలాగైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఈజీగా కన్వీనియంట్గా చెప్పాలి అంటే మీరు ఎలాగైతే ఫోన్పే యూజ్ చేస్తున్నారో, ఎలాగైతే గూగుల్ పే యూజ్ చేస్తున్నారో, ఎలాగైతే పేటిఎం యూజ్ చేస్తున్నారో సేమ్ ప్రభుత్వం రంగానికి సంబంధించిన టీ వ్యాలెట్. సో ఇందులో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఐఎంపిఎస్, ఎన్ఈఎఫ్టీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఏదైతే యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సర్వీసెస్ అనేది యాప్లో ఉన్నాయో అన్ని సర్వీసెస్ అనేవి మన టీ వ్యాలెట్లో కూడా ఉన్నాయి. మొట్టమొదటి అధికారిక డిజిటల్ వ్యాలెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ అనేది నెరవేరుస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుందా? పే యువర్ బిల్స్ టీ వ్యాలెట్ ద్వారా. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని కూడా ఉంటాయి. బుక్ మై షో లాంటివి కానీ, ఐఆర్సిటీసీకి సంబంధించిన కానీ, టీజీఆర్టీసీకి సంబంధించిన సర్వీసెస్, ఎవ్రీథింగ్ మొత్తం A to Z 2017 జూన్లో మనకి టీ వ్యాలెట్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డిజిటల్ వ్యాలెట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అధికారిక డిజిటల్ వ్యాలెట్ను రూపొందించడం ఇదే ప్రప్రథమ. అప్పట్లో ఆ కాలంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిరామా, సో అది కొంచెం చూసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి డిజిటల్ చెల్లింపులు చేయడానికి అన్ని వేళ ఉంటుంది, అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది. సో ప్రభుత్వ మరియు ప్రైవేటు లావాదేవీలన్నిటికీ కూడా పౌర వ్యాలెట్ ఆల్రెడీ చెప్పినా కదా. సో డైరెక్ట్గా మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చేసిన వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో పౌర సరఫరాల శాఖ ఈ పాస్ ఈ పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి అంటాం కదా, సో అది కూడా అందించడం జరుగుతుంది. సో ఇది కాకుండా రాష్ట్రంలో దాదాపు 11,000 మందికి శ్రీనిధి బిజినెస్ కరస్పాండెంట్కి సంబంధించిన ఆ యొక్క పాయింట్లను కూడా టీ వ్యాలెట్ ద్వారా సమీకృతం చేయడం. అంటే గవర్నమెంట్ అందించే ఏదైతే సర్వీసెస్ ఏదైతే అవి కూడా టీ వ్యాలెట్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సమీకృతం అంటే ఇంటిగ్రేట్ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో టీ ఏదైతే మనం చెప్పుకున్న పౌర సరఫరాలకి సంబంధించిన ఆ యొక్క తమ్నేలు ఉంటాయి కదా, టీ పాస్ అని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన ఈ ఏదైతుందో ఈ పాయింట్ ఆఫ్ సేల్ అవుతుందో అవన్నీ కూడా ఇలా ఉంటాయి చూడండి. సో సెండ్ మనీ, లోడ్ మనీ, ట్రాన్స్ఫర్ మనీ, పే మనీ, అలా గవర్నమెంట్కి సంబంధించిన యూటిలిటీస్ ఏదైతే అవన్నీ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలా మొత్తంగా ఎన్ని మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి? 42.6 మిలియన్ ఏదైతుందో ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిన సంగతి క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే దాదాపు 4.26 కోట్ల ఆ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. పౌరులు మరియు ప్రభుత్వ విభాగాల మధ్య 1.43 మిలియన్ పైగా పౌరులు, అంటే దాదాపు 15 లక్షలు, అంటే 14 లక్షల మంది ఈ టీ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉంది, సో దాదాపు ఎన్ని కోట్ల లావాదేవీలు అనేది ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకున్నాం. ఇది ప్రతిరోజు దాదాపు 23,000 మంది లావాదేవీలు నిర్వహిస్తుంది. నెలవారీగా లావాదేవీల యొక్క విలువ ఇప్పటి వరకు ఎంత లావాదేవీలు అనేది ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది.